నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 28 నుంచి 6 వరకు ప్రజాపాలన గ్రామాలు మున్సిపల్ వార్డుల్లో నిర్వహణ. కాంగ్రెస్ శ్వేతపత్రం అంతా తప్పుల తడక బీఆర్ఎస్ పాలనపై బురద జల్లే ప్రయత్నం చేశారన్న కేటీఆర్. మీచంగ్ బాధితులను ఆదుకోవడంలో సర్కార్ ఫెయిల్ ఏపీని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారన్న ఆలపాటి రాజా. భారత్ రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం. సంజయ్ సింగ్ నేతృత్వంలో WFI కొత్త ప్యానెల్ సస్పెన్షన్. శబరిమలలో అయ్యప్ప భక్తుల ఇబ్బందులు. ఎరుమెలికి 4 కిలోమీటర్లకు పైగా నిలిచిన వాహనాలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితకు పెను ప్రమాదం తప్పింది. బోయినపల్లిలోని VR హాస్పిటల్ 7వ సంవత్సర వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే లిఫ్ట్లో ఇరుక్కుంది. ఆమెతో పాటు వచ్చిన కొంతమంది పరిమితి మించి లిఫ్ట్లో ఎక్కడంతో ఎమ్మెల్యే లాస్యా నందిత చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం లిఫ్ట్ డోర్లను బద్దలుగొట్టి ఎమ్మెల్యేను బయటకు లాగారు. ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితకు పెను ప్రమాదం తప్పింది. బోయినపల్లిలోని VR హాస్పిటల్ 7వ సంవత్సర వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే లిఫ్ట్లో ఇరుక్కుంది. ఆమెతో పాటు వచ్చిన కొంతమంది పరిమితి మించి లిఫ్ట్లో ఎక్కడంతో ఎమ్మెల్యే లాస్యా నందిత చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం లిఫ్ట్ డోర్లను బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు లాగారు. ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీలు అమలుకు పాలన యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేసిన కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అసహనానికి గురయ్యారని కేటీఆర్ అన్నారు. గతంలో ఏటా పాలమూరు నుంచి 14 లక్షల మంది వలస వెళ్లే వారిని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ను బద్నాం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలకు, విమర్శలకు తాము కూడా ధీటుగా సమాధానం చెప్పారని అన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకంగా సభనే వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వమే కాదని ఆస్తులు కూడా సృష్టించారని చెప్పారు. 60 ఏళ్లలో 4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని చెప్పారు. నేను కానీ ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ, మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా, సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాల్లోని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, ఈ 10 ఏళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి 100,000 గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ శ్వేతపత్రం ద్వారా మా మీద ఉన్నది. కాబట్టే దీన్ని శ్వేతపత్రం అన్నాం. ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు. అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం. 60 ఏళ్ల సమైక్య పాలన, 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే, మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, నెక్స్ట్ స్లైడ్, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు, అది కాంగ్రెస్ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళే తెచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో, ఎన్ని రకాల రాజీనామాలు, ఉప ఎన్నికలు, దీక్షలు, అమరుల ప్రాణత్యాగాలు, ఎన్ని పోరాట రూపాలు, ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు, నిండిన జైళ్లకు లెక్కలేదు, పేలిన తూటాలకు లెక్కలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని. కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు, నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది? ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి,
అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి, ఇంకోవైపు నీళ్లు నిధులు నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు నదులు కిందున్నాయి, నేలలు పైనున్నాయి, నీళ్ళు ఎట్లొస్తాయి మీకు, మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన, మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్, మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాల్, ఆకలి చావులు ఆత్మహత్యలను ఆపడం ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్, బీడువారిన రైతుల జీవితాలను బతుకులను బాగు చేయడం మరొక సవాల్, విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్. పార్టీ తరపున నేను కానీ ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ మా మీద తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏఐసిసి ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆమె రాకను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అంకిత భావం నిబద్ధతలతో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని తాము ఎదురుచూస్తున్నామని రేవంత్ అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన గత ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకి ధన్యవాదాలు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాక్రేకి శుభాకాంక్షలంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనకు చర్మగీతం పాడేందుకే టీడీపీ జనసేన పొత్తు అని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనని విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊపిలోకి నెట్టారని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోలేదని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు, ఇది పోస్ట్ మార్టం అని చెప్పి. మాది పోస్ట్ మార్టం కాదు, శవాలు గుట్టలు మీరు వేసుకుంటా ఉన్నారు, మీరు చేసుకోవాలి పోస్ట్ మార్టం. నియోజకవర్గాల మార్పిడి, మంత్రులుగా 3 మంత్రులుగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి నుంచునే అవకాశం కల్పించకుండా వేరొక చాటకి మార్చినప్పుడే మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, ఏ రకంగా రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు, ఈ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు, ఫలితం లేనటువంటి ప్రయోగాల్ని ఏ రకంగా ప్రవేశపెడుతున్నారనేది ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంబటి గారు చాలా మాట్లాడుతూ ఉంటాడు, అవసరమైనటువంటి అంశాలను. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో దొంగల గుండా సారమ్మ ఇంట్లో నగదు బంగారం దొంగలించారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో చొరబడి 5,000 నగదు 4 తులాల బంగారం ఎత్తుకుపోయారు. కూలీ పనికి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన సారమ్మ ఇంటి తలుపులు తీసినప్పుడు దొంగతనం విషయం బయటపడింది. ఇంటిలో కారం పొడి చల్లి ఉండడంతో సారమ్మ అయోమయానికి గురైంది. తాను దాచుకున్న డబ్బులు సొమ్ములు ఉన్న పెట్టె పగలగొట్టి అందులోని నగదు బంగారం పోయినట్లు సారమ్మ వాపోయింది. తనకు న్యాయం చేయాలని సారమ్మ రోధించింది. తారం తీసి అయ్యో ఈ కారం పొడి ఎక్కడిది, అయ్యో కొడుకురాదా అని చీన్ను పిలిచిన, మాకెవరికే అని ఇగో ఈ తలుపు తీసిండ్రు, ఆ దేవుని వడగొట్టిండ్రు, ఆ డబ్బాల తాళం పొడి ఉంటే తాళం పొర వడగొట్టిండ్రు, చదువుకున్నారు. నాయా 5,000 రూపాయలు పోయినాయి, 2 మేడ దగ్గరది పోయింది, పుస్తకాలు తాడిపోయింది. 4 తులాల 2 తులాల బేడెత్తు, 1 ఈసవెత్తు పుస్తకాలు తాడు, 2 తులాల ఈసవెత్తు వచ్చిన తారం తీసిన. ఛత్తీస్గఢ్లో పోలీసులు నక్సలెట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
సుక్మా దంతేవాడ జిల్లాలో సరిహద్దులో పోలీసులు నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో దాదాపు 4 నక్సలైట్లు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నక్సలైట్ కమాండర్ జగదీష్ ఉన్నారనే సమాచారంతో సుక్మా దంతేవాడ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో తూంకుంటలో జరిగిన జీపీఎల్ టోర్నీ విజేతగా ఛత్తీస్గఢ్కు చెందిన జీవీఎన్ఆర్ సీడ్స్ పరిశ్రమ జట్టు నిలిచింది. గుబ్బా కోల్డ్ స్టోరేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ టోర్నీని దేశవ్యాప్తంగా ఉన్న సీడ్స్ పరిశ్రమల సిబ్బందితో నిర్వహించినట్లు గుబ్బా దీప్తి తెలిపారు. టోర్నమెంట్లో విన్నర్, రన్నర్ అప్గా నిలిచిన జట్లకు ట్రోఫీలను హైదరాబాద్ క్రికెట్ లీగ్ ప్రెసిడెంట్ సునీల్ కాంతే అందజేసి అభినందించారు. గత 6 ఏళ్లుగా క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నామని జీపీఎల్ గుబ్బా ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు చెప్పారు. The Chief Operating Officer of Gubba Cold Storage, and this is idi ma yokka special organizing thing. Gubba Premier League antamu. Gubba cricket host చేస్తుంది, క్రికెట్ టోర్నమెంట్ హోస్ట్ చేస్తుంది మా క్లయింట్స్ కొరకు. ఎవరైతే సీడ్ ఇండస్ట్రీ, సీడ్ కంపెనీస్ who have the commitment to produce the best of the seed for the country, farmers ki manchi cheyali ani every enta range lo anta tapatraya padtaru, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైనకి తీసుకొచ్చి, ఒక గ్రౌండ్లోకి తీసుకొచ్చి మంచి కాంపిటేటివ్ స్పిరిట్లో, స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్తో ఒక గేమ్ ఆడించాలి అన్న కాన్సెప్ట్తో ఆల్మోస్ట్ 7-8 years కిందట మొదలుపెట్టాము. దిస్ ఇస్ ఆ 6th edition. మధ్యలో కరోనా రావడం వల్ల అది ఆపడం జరిగింది. దీప్తి, ఐ ఆమ్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ గుబ్బా కోల్డ్ స్టోరేజ్. అభివృద్ధి సంక్షేమం కోసం కమిటీలు ఏర్పడతాయి. సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేస్తాయి. అయితే గ్రామ అభివృద్ధికి కమిటీ ఒక కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసింది. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆ కుటుంబం పట్ల కఠినంగా వ్యవహరించింది. కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గీత కార్మికుడు. అదే అతని జీవనాధారం. నరేష్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీంతో ప్రతి ఏటా గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేదు. ఇది గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆగ్రహానికి గురైంది. సమావేశమైన కమిటీ నరేష్ గౌడ్ను రావాలంటూ హుకుం జారీ చేసింది. ఆచేతనంగా పడి ఉన్న తాను రాలేనని చెప్పాడు. వీడీసీ సభ్యులు అందరూ నన్ను వీడీసీకి రావాల్సిందిగా వేధించారు. ఎందుకని నేను అడగగా, నేను చేసుకుంటున్న వృత్తికై పైసలు వీడీసీ మీద డబ్బులు కట్టాలని నన్ను వీడీసీకి రావాలని పిలుపునిచ్చారు. అయితే నేను నడవలేని స్థితిలో ఉన్నా కాబట్టి నేను రాలేనని చెప్పినాను. రాకపోవడం వల్ల వాళ్ళు కోపంతో నన్ను, నా కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేస్తూ నా వృత్తిని నేను చేసుకోకుండా, నా కళ్ళు దుకాణంలో ఎవరైనా కళ్ళు సేవించినా కానీ, నాతో మాట్లాడినా కానీ 50,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులందరికీ హుకుం జారీ చేసి వీడీసీ చైర్మన్ అయినటువంటి రాజేశ్వర్ ఇదంతా నాపై కక్షపూరితంగా వేధిస్తున్నాడు. నా వృత్తి చేసుకోకుండా నన్ను ఇలా వేధిస్తున్న గ్రామస్తులు వీడీసీ సభ్యులపై మరియు మా కుల సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ గారిని మరియు తెలంగాణ
దీంతో కమిటీ తీసుకుపోయే చర్యలకు బాధ్యత వహిస్తానంటూ ఒక వ్యక్తిని జామీనుగా ఇవ్వాలంటూ కమిటీ సభ్యులు సూచించారు. దీన్ని తిరస్కరించడంతో తన కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసినట్లు వాపోయాడు నరేష్ గౌడ్. అతని కళ్ళు దుకాణంతో పాటు అతని భార్య నిర్వహించే కిరాణా షాపులో ఎవరూ సరుకు కొనుగోలు చేయరాదంటూ తీర్పు ఇచ్చేశారు. తీర్పు ఉల్లంఘిస్తే 50,000 జరిమానా తప్పదంటూ హెచ్చరిక జారీ చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కింది బాధిత కుటుంబం. ఫిర్యాదు అందినట్లు స్పష్టం చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సంఘ బహిష్కరణ చేసినట్లు రుజువైతే కేసు నమోదు చేస్తామని చెప్పారు లోకేశ్వరం ఎస్ఐ సాయి కుమార్. అతన్ని వీడీసీ సభ్యులు బహిష్కరించారు, ఊర్లో నుంచి బహిష్కరించారు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు వీడీసీ సభ్యుల మీద చేయడం జరిగింది. ఆ కేసుని ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి కేసు నమోదు చేసి ఎవరైతే బహిష్కరణకి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సోషల్ బాయ్కట్ అనేది చాలా నేరం. ఎవరినైనా కానీ వాళ్ళ స్వేచ్ఛకి బతకనివ్వడం మనకి చట్టం నుంచి వచ్చి మినిమం రైట్. అది ప్రతి ఒక్కరూ ఇలాంటి బాయ్కట్కి పాల్పడ్డా కానీ ఎవరినైనా కానీ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విషయమై కమిటీ సభ్యులను మీడియా వివరణ కోరగా దురుసుగా ప్రవర్తించారు, దుర్భాషలాడారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన కమిటీ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నేటి సమాజంలో ఇలాంటి బహిష్కరణలకు తావులేదు. అదే జరిగితే కమిటీ సభ్యులు కమర్హులు కాదు. జమ్మూ కాశ్మీర్లో మసీదులో ప్రార్థన చేస్తుండగా ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిని దుండగులు కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లోని బారామహల్లో మహమ్మద్ షరీఫ్ అనే మాజీ పోలీస్ అధికారి షేరీ బారాముల్లాలోని గండ్ ముల్లాలో ఈ దారుణం జరిగింది. సైన్యం ఆ ప్రాంతంలోనూ చుట్టుపక్కల టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అధికారి ఆసుపత్రిలో చనిపోయాడు. మానవ అక్రమ రవాణాను ఫ్రాన్స్ అడ్డుకుంది. మైనర్లతో సహా 303 భారతీయులతో నికర్వంగా వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్లో దింపివేశారు. వారంతా ఫ్రాన్స్లో ఆశ్రయం కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానించిన ఇద్దరిని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం దుబాయ్కు చేరుకున్న తర్వాత ప్యారిస్కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలోని వట్రీ విమానాశ్రయంలో గురువారం నుంచి నిలిపివేశారు. మానవ అక్రమ రవాణాకు గురైన వారిని తీసుకెళ్తున్నట్లు అధికారులను సమాచారం అందడంతో ఆ విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్బస్ A340 విమానంలో 11 మంది మైనర్లు ఉన్నారని ప్యారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. వారిలో 6 ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ప్రయాణికుల తరపున వాదన వినిపించేందుకు నియమించబడిన న్యాయవాది ఆరోర్ ఓపిచల్ సిద్ధమయ్యారు. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ నాయకత్వంలో మొన్ననే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో క్రీడల సమైక్య ఈ చర్య తీసుకుంది. రెజ్లింగ్ సమైక్య చీఫ్గా ఎన్నికైన సంజయ్ సింగ్ గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ అనుయాయుడే. సంజయ్ సింగ్ ఎన్నికను గతంలో ఆందోళన చేసిన రెజ్లర్లు నిరసించారు.
మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా మరో రెజ్లర్ తన పద్మశ్రీని ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఇంకా కొందరి రెజ్లర్లు సంజయ్ సింగ్ ఎన్నిక పట్ల అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రెజ్లర్ల సమైక్యకు చీఫ్గా ఓ మహిళను ఎంపిక చేయాలని కోరుతున్నారు. WFI నియామాలిక అనుగుణంగా కొత్త సమైక్య ఎన్నిక జరగలేదని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త కార్యవర్గాన్ని సస్పెండ్ చేశారని, రద్దు చేయలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరుకోనుంది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్య L1 జనవరి 6వ తేదీన L1 పాయింట్లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ L1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ను మండిస్తామని తెలిపారు. ఈ వ్యామనౌక L1 కేంద్రంలో స్థిరపడుతుందని, అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్షలోకి తిరుగుతూ ఉంటుందని తెలిపారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన అన్నారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1కు చేరక దాని కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుంది. ఈ వ్యామనౌక మొత్తం 7 పేలుళ్లను దూసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.